ప్రణతిని రాజేంద్ర ప్రసాద్ షూట్ చేసిన వెంటనే భరత్ అడ్డొస్తూ ఉంటాడు. అది చూసి అవని షాక్ అవుతూ ఉంటుంది. ఇక ప్రణతి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏంట్రా నువ్వు అడ్డొచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా దాంతోపాటు నిన్ను కూడా చంపాలి, నా కూతుర్ని లేవ తీసుకొని నా కూతుర్ని కడుపు చేసినందుకు నిన్ను కూడా చంపాలి, నిన్ను చంపాకే దాన్ని చంపుతాను అనేది అంటూ ఉంటాడు. అలా అనగానే అవని అయితే అలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అనేది చూసి ఇదవుతూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఎవరిని ఉగ్గదలేదు, నిన్ను దాన్ని ఇద్దరిని చంపేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు, సొసైటీలో నాకు తప్పు చేసిన కూతుర్ని చంపినందుకు పేరైనా ఉంటుందని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. ఇక భారత్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ప్రణతికి అడ్డుగా నిలబడుతూ ఉంటాడు. అలా అండగా నిలబడేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంకా కోపంతో రగిలిపోయి భరత్ని అయితే షూట్ చేస్తూ ఉంటాడు. అలా భరత్ని షూట్ చేయడానికి రెడీ అవుతున్న రాజేంద్ర ప్రసాద్కి అడ్డుగా అవని వెళ్తూ ఉంటుంది. అలా అవని వెళ్ళిన వెంటనే రాజేంద్ర ప్రసాద్ షూట్ చేసేస్తూ ఉంటాడు. అలా షూట్ చేయగానే ఒకసారిగా అవని చేయికైతే బుల్లెట్ తగులుకుంటూ ఉంటుంది. అది వినగానే ప్రణతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అలా షాక్ అవగానే అవని అమ్మా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ అలా పడిపోతూ ఉంటుంది. అది చూసి కమల్ వాళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక అక్షయ్ వీళ్ళందరూ అయితే అవని అనేది అనుకుంటూ ఉంటారు. అలా అవని కస్ చూసి చాలా షాక్ అయ్యేసరికి అవని అయితే వాళ్ళ మామయ్య కస్ చూసి షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. అలా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. ఇక అవని అలా కళ్ళు తిరిగి పడిపోయి స్పృహ కోల్పోయేసరికి కమల్, శ్రీకర్, అక్షయ్ వీళ్ళందరూ అయితే అవని అనుకునైతే వెళ్తూ ఉంటారు. ఇక వీళ్ళందరూ అయితే అవని అవని అని అయితే పిలుస్తూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ని ఏమనలేక అవని దగ్గరికి వెళ్ళలేక సతమతం అవుతూ ఉంటాడు అక్షయ్. అలా సతమతం అవుతూ వాళ్ళ నాన్నకాస్ అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా పెద్ద తప్పు చేశాను అని అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. అలా ఫీల్ అవుతూ అవనిని చూసి బాధపడుతూ ఉంటాడు అక్షయ్. ఇక వదిన వదిన అని కమల్ వీళ్ళందరూ లేపేసరికి అక్షయ్ అలా చూస్తూ ఉంటాడు. ఇక కమల్ అయితే ఏడుస్తూ ఉంటాడు అవనిని చూసి. ఇక అవనిని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అయితే రెడీ అవుతూ ఉంటారు. ఇక వదిన వదిన అని ఎంత పిలిచినా అవని లేకపోవడంతో శ్రీకర్ వీళ్ళందరూ అయితే ఏడుస్తూ ఉంటారు. ఇక అవనికి ఏమైంది ఏంటి అని అయితే అక్షయ్ అయితే అలా చూస్తూ దూరం నుంచే ఉంటాడు. ఏం పట్టినట్లుగా అలా చూస్తూ కంగారు పడుతూ ఉంటాడు అక్షయ్.